ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిద్దాం. దేన్ని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమెన్. దేవాది దేవునికి ప్రార్థన విజ్ఞాపన ద్వారా మన విన్నపములు తెలియచేయాలని, దేనికి కూడా చింతించవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను చింతించి మనము ఏమీ చేయలేము. కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవాది దేవుని నుండి మనము ప్రశాంతతను, ఆశీర్వాదాన్ని, జ్ఞానాన్ని పొందుకుంటాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం కూడా ఇలా సెలవిస్తుంది. అందుకే నేను మీతో చెప్తున్నాను, ఒక మాట వినండి అంటూ ఉన్నాడు. మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమోనని మీ ప్రాణముల గురించి కానీ, మీరు వేసుకునే వస్త్రముల గురించి కానీ, మరి మీ శరీరము గురించి కానీ మీరు ఆందోళన పడవద్దు. ఎందుకంటే ఆహారము కన్నా ప్రాణము, బట్టల కన్నా శరీరము చాలా విలువైనవి. వీటిని బట్టి మీరు చింతించవద్దు. నేనేమి కావాలన్నా మీకు ఇస్తాను, మీరు అడగండి అంటూ అన్నాడు. ఎప్పుడైతే మీరు నిరీక్షణ కలిగి, శ్రమలో సహనము కలిగి ఉంటారో, పట్టుదలగా మీరు ప్రార్థిస్తారో, తప్పకోకుండా మీలో ఉన్న చింత వెళ్ళిపోతుంది అని రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. మరి ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాల్లో భక్తులు మనకు చెప్తూ ఉన్నారు. మరి అదే విధంగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనములు ఈ విధంగా సెలవిస్తున్నాయి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ సమయములో దేవుడు హెచ్చించాలో, ఏ సమయంలో వారి బిడ్డలను ఆయన రెక్కల కింద భద్రపరుచుకోవాలో దేవాది దేవునికి తెలుసు. అందుకనే మనల్ని దీన మనస్కులై ఉండండి నా చేతి క్రింద అంటూ ఉన్నాడు. అదేవిధంగా చూస్తే మీరు చింతించి ఒక క్షణాన్ని కూడా పెంచలేరు. ఎందుకు మీరు చింతిస్తారు? మీ చింత యావత్తు నాపైన వేయండి. మిమ్మల్ని గురించి మీరు చింతించకండి. చింతించటానికి నేనున్నాను. మీ శ్రమను భరించటానికి నేనున్నాను. మీకు శక్తినివ్వడానికి నేనున్నాను అని దేవాది దేవుడే చెప్తూ ఉంటే మనము చింతిస్తూ, దిగులు చెందుతూ, వేదన చెందుతూ ఉంటాము. కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన యందు మనం భయభక్తులు కలిగినప్పుడు నిశ్చలముగా ఉంటాము, నిర్మలముగా ఉంటాము, శాంతి కలిగి ఉంటాము, సమాధానము కలిగి ఉంటాము అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. 7వ వచనాన్ని చూచినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటూ ఉన్నాడు. ఆమేన్. మన హృదయమునకు కావలి ఉంటాడు. మరి అలాగే సమస్త జ్ఞానము మనకి సమాధానముతో దయచేస్తాడు. ఆ దేవాది దేవుడికి మనం మొరపెట్టి కృతజ్ఞత చెల్లిస్తే ఆ చింతను తీసివేసి మన ఆవేదనను ఆరాధనగా మార్చుకున్నప్పుడు తప్పక దేవుడు సహాయము చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ చింతతో, వేదనతో ఉంటే ఆ చింత, వేదన తొలగిపోవాలని ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, మాలో ఉన్న చింతను, వేదనను, బాధను తీసివేసి అయా నీకు విజ్ఞాపనల చేత కృతజ్ఞతలు చెల్లించే బిడలుగా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నారు. మా విన్నపములు మీరు వినేవారిగా ఉన్నారని మీ వాక్యము తెలియచేస్తుంది. అప్పుడు మాకు సమస్త జ్ఞానము లభిస్తుందని, సమాధానము లభిస్తుంది యేసుక్రీస్తు వారి వల్లని మీరు చెప్పారు. మా హృదయములకు, మా తలంపులకు మీరు కావలి ఉంటానని సెలవిచ్చారు. అవును తండ్రి, మా చింత యావత్తు తీసివేసి, మా దిగుళ్ళు, మా బాధలు, మా వేదనలు, మా శోధనల నుంచి మమ్మల్ని విడిపించి మాకు సమాధాన హృదయమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.